ఏందో ఏమో నుల్లా పోన్ పోన్ మనుషులకు భయము భక్తి మంచి మర్యాద అనేటి లేకుండా అయిపోయేటట్టున్నాయి కదా. మరి లేకుంటేంది, కాశీకి పోయి గంగమ్మ తల్లోడిలో మునిగితే చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని నమ్ముతాం. కానీ కొంతమంది లత్కోరగాళ్ళు గంగా నదికి ఉన్న పవిత్రతను పాడు చేసే పనులు చేస్తున్నారు. ఇక వాళ్ళని మనుషులు అనాలనా పశువులు అనాలనా ఇంకేమనాలనో ఈ వార్త చూసినాక మీరే చెప్పుండ్రి. చికెన్ లెగ్ పీస్లు కుతకు తుడికించుకొని తినేటానికి మీకు వేరే జాగా దొరకలేదారా? పవిత్రమైన గంగా నది మీద ప్రయాణం చేసుకుంటా ఫాల్తు పనులు చేస్తున్నారు కదరా. పడవల సల్లగా షికారు చేసుకుంటా పోతే ఓన్రి ఆడుండ్రి పాడుండ్రి, అంతేగాని నీ ఎద్దప్పినట్టు నీ స్కూరలు ఉండుడేందిరా? గదేం పాడు బుద్ధిరా మీకు? గంగా నది నీళ్లు పవిత్రం అనేది తెలియదా? లేకుంటే మమ్మల్ని ఎవడేం చేయలేడనే పొగరు ఎక్కువైందా? చికెన్ ముక్కలను గంగా నది నీళ్లతోని గడిగి ఆ నీళ్లను నదిలోనే పోసి అపవిత్రం చేసేటానికి మీకు మనసెట్లొచ్చిందిరా? గంగమ్మను దైవంగా కొలిసే దేశంలో ఇట్లా యేసుడు తప్పని తెలియదారా? అగో చూడుండ్రి, వీళ్ళేదో గొప్ప పని చేస్తున్నట్టు వీడియోలు కూడా తీసుకుంటుండ్రు. అగో బీర్ సీసాలను చూపెడుతుర్రు. గంగా నది గొప్పతనంతోని మాకేం పని? తాగాలే తినాలే ఎగరాలే దుంకాలే అన్నట్టే చేస్తుర్రు. హరిద్వారు కాశీ పుణ్యక్షేత్రాల కాడ ఉలిగడ్డ ఎల్లిగడ్డ అసొంటి ఏ ముట్టుకోరు. అట్లాంటిది బద్మాషుగాళ్ళు నది నడిమిట్లకు పోయి గంగమ్మ తల్లి కాడ గంగమ్మ తల్లి కూడా తలదించుకునే తట్టు చేసిండ్రు. అంటూ బొంటూ షోర్వ షీకి పారేసిన చికెన్ బొక్కలు గంగా నదిలనే వేస్తారు. తాగిన ఖాళీ బీర్ సీసాలు కూడా గంగా నదిలనే వేసిండ్రు కావచ్చు. అంట్ల గిన్నెలు భగవన్లు కూడా ఆ గంగా నదిలనే అడిగిండ్రు కావచ్చు. దీంతోని కోట్ల మంది బాధపడే కాదు, నదిలున్న డాల్ఫిన్ అసొంటి జీవులకు తక్లీఫ్ అవుతుందట. అయినా టూరిజం పేరుతోని ఎట్లా పడితే అట్లా చేస్తున్నారట. ఇగో గిసొంటి షిడగతి మనుషులు మేం చేసిన గొప్ప పని చూడుండ్రు అన్నట్టు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఈలిచ్చుకుంటా పెట్టిండట. ఈ ముచ్చట తెలిసిన పోలీసులు ఊకుంటారా? గంగా నది మీద తిరుగుకుంటా గత్తర పని చేసినందుకు ఈ 5 మీద కేసులు పెట్టి జైలుకు పంపిండ్రట. ఇక వండుకోన్రి, చికెనే వండుకుంటారో మటనే వండుకుంటారో వండుకోన్రు అన్నట్టు వాటాగానే వేసుకున్నారట. మరి లేకుంటే ఏంది, కొద్దిగా కూడా భయం లేకుండా అయింది ఈ కాలం పోరగాన్లకు. సార్లు పోలీసు సార్లు జరంత గట్టిగానే అరుచుకోండి సార్లు. ఇంకోగలు ఇసొంటి ఆలోచన చేయకుండా అని కోరుతున్నారు గంగా నది పవిత్రత తెలిసిన భక్త జనాలు. దేవుళ్ళు పనిపాట లేకుంటున్నారా? భక్తులు ఏది కోరుకుంటే అది తీర్చేదనుకుంటారా? ఏదన్నా కోరిక అడిగితే న్యాయంగా ఉండాలి. మొన్న కోడలు అత్త ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచి స్వామి అని 20 రూపాయల నోటు మీద రాసి ఉండి లేచింది. ఇప్పుడు కూడా అసొంటి కోరికే ఎల్లమ్మ తల్లిని కోరిందో భార్యామని. తను ఏం కోరింది, ఆ కోరిక తీరేతందుకు ఏం చేసింది అనేది పాండ్రి చూద్దాం. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుండా పానం పోతుంది అన్నట్టు పరిస్థితి ఉండే వరకలా మొగన్ మనసు మార్చమని పూజలు చేస్తున్నది ఈ భార్యమని. చేసుకున్న మగడు చెప్పకుండా ఇంకో ఆడామతో లింకు పెట్టుకుని రంకు నడుపుతున్నాడట. అందుకే తల్లి ఎల్లమ్మ నీ బాంచ నీ కాల్మొక్తానమ్మా జర నా మొగని ఇంటి పట్టునే ఉండేటట్టు చెయ్యి అని ఈ తిరిగ పూజలు చేస్తున్నది. మరి అక్క కవలన చెప్పిరో లేకుంటే సొంత ఆలోచననో తెలియదు గాని మొగన్ ఫోటో ఓ తాడు పసుపు కుంకుమలతో స్పెషల్ పూజలు చేస్తున్నదట. అగో ఆ పూజలు వెరైటీగా ఉన్నాయింది. కొంపదీసి వశీకరణ పూజల, తాంత్రిక విద్యల, క్షుద్ర పూజల అని భయపడరట ఆడుకొచ్చిన భక్తులు. ఇక ఇంకొంతమంది ధైర్యంగా ముంగట్టుకొచ్చి ఏం చేస్తున్నావా అమ్మా ఏం పూజలవా నిలదీస్తే నీళ్లు మింగుతున్నదట. గట్టి గారుసుకుంటే అసలు ముచ్చట బయటపడ్డదట. నా మొగుడు ఇంటి సోయిలు ఉంటలేడు, వేరే ఎవరి మాయల్లో పడ్డాడు కాబట్టి ఎలమ్మ తల్లికి పూజలు చేసి నా మొగని గుంజ గట్టేసుకున్నట్టు చేసుకుందామని పూజలు చేస్తున్నానట్టు చెప్పిందట. దానికి నువ్వు చెప్పేది నిజమే కావచ్చు గాని ముందుగా ఇక్కడ నుంచి పోతాలి భక్తులు భయపడుతున్నారు, మస్తు మంది కోపం చేస్తున్నారని ఆ గొప్ప భార్యను బయటకు పంపించారట. హైదరాబాద్ ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ తల్లి గుళ్ళే జరిగింది ఈ ముచ్చట. అయినా తిక్కగాపోతే ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తే మొగడు ఇంకొకరితో చేసే సోపతి బంధు పెడతాడా? భర్త మనసు మార్చే శక్తి ఎల్లమ్మ తల్లి కంటే ఎక్కువ భార్యలకే ఉంటది. ఏరే కాడి పోకుంటే ఇంటి పాటు ఉండేటట్టు చేసే బాధ్యత భార్యకే ఉన్నది. ఆ తెలవకుండా ఇట్లా ఎన్ని పూజలు చేసినా ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు ఈ పూజల ముచ్చట ఇన్న అనుభవం కలిగిన భార్యామణులు.